ఒక ఎమ్మెల్సీ అయి ఉండి, ఒక జర్నలిస్ట్ అయి ఉండి, కులం అడిగితే చెప్పుతో కొట్టు అన్న కాడి దగ్గర నుంచి ఇప్పుడు ఇట్లా మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఇదే పైసలు అడిగినప్పుడు నువ్వు రెడ్డిలు వేయద్దు, నాకు మిగతా వాళ్ళే బీసీలు వేయాలని ఎందుకు అడగలేదని చెప్పి చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు. దానికి తీర్మానం అన్న సమాధానం చెప్పలేడు. నిన్న ఒక సాటిలైట్ ఛానల్ డిబేట్ లో కూర్చొని ఒక మహిళ తీర్మానం వాళ్ళతో మాట్లాడితే పొట్టు రివర్స్ లా ఆమెనే అంటారు. అంటే రివర్స్ క్వశ్చన్ వేస్తున్నాడు. అంటే ఏంది బీసీలు హెలికాప్టర్ లెక్కద్దా? అరే నిన్న అంటే నువ్వు అందరు బీసీలు ఎట్లా అంటావు? సరే లైవ్ లో కొంతమంది అడుగుతున్నారు మల్లన్నని ఏమని, సరే ఇప్పుడు బీసీ సీఎం అంటున్నారు కదా, బీసీ సీఎం తీన్మార్ మల్లన్న, నేను అవసరమైతే పిఎం కూడా అయితే ఏం చేస్తాను అంటున్నాడు ఆయన. నేను సీఎం అయితే అవసరమైతే పిఎం కూడా అవుతా సీఎంగా. కానీ ఒక సీఎంకు ఉన్నటువంటి క్వాలిటీస్ ఏంటంటే సీఎం రెడ్డి అయినా, బీసీ అయినా, క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా, లేకపోతే ఎస్టీ అయినా, ఎస్సీ అయినా అన్ని సామాజిక వర్గాలకు అనుకూలంగా ఉండాలి. అందరినీ సమానంగా చూసేటువంటి హోదాలోనే ఒక ముఖ్యమంత్రి కూర్చోవాలా. కుల గజ్జున్నోడు, కుల పిచ్చున్నోడు, మత పిచ్చున్నోడు ముఖ్యమంత్రిగా పనికిరాడు. నీకు ఇప్పుడు ఏ పిచ్చి అనుకోవాలి? మేము ముఖ్యమంత్రిగా కూర్చోవాలి అంటే అన్ని సామాజిక వర్గాలని కలుపుకపోవాలి తీన్మార్ మల్లన్న, అన్ని సామాజిక వర్గాలు. ఇక దేశానికి ప్రధానమంత్రి అవుతామంటే అందరు భయపడతారు. ఇక దేశంలో కూడా చిచ్చులే, కుల చిచ్చులు, కులానికి సంబంధించినటువంటి చిచ్చులు. సో ఒకరు అడుగుతున్నారు లైవ్లా మొన్న ఏమని, సరే ఇప్పుడు బీసీలు యాదవులు ఉన్నారు, గౌడ్లు ఉన్నారు, మునూరు కాపులు ఉన్నారు, తర్వాత చాలా మంది ఇంకా పద్మశాలీలు ఉన్నారు. సో ఇట్లా వీళ్ళు ఉన్నారు కదా. సో మళ్ళా నువ్వు మునూరు కాపు బిడ్డవు కదా, నువ్వు ఇదంతా చేస్తున్నావు కదా, మునూరు కాపులు సీఎంని చేస్తావా అంటే నువ్వే సీఎం అని చెప్పుకుంటున్నావు. మరి గౌడు సామాజిక వర్గము, యాదవ సామాజిక వర్గము, లేకపోతే ఇంకేదైనా సామాజిక వర్గంలో వాళ్ళు ముఖ్యమంత్రులు అవ్వద్దా? ఇప్పుడు బీసీ ముఖ్యమంత్రి అయితే తీన్మార్ మల్లన్ననే ముఖ్యమంత్రి ఉండాలా? ఒక మునూరు కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పర్సన్సే ముఖ్యమంత్రి ఉండాలా? మిగతా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు అవ్వద్దా? ఒక యాదవ్ గాని, ఒక గౌడు బిడ్డ గాని, ఒక యాదవ్ బిడ్డ గాని, ఒక పద్మశాలి బిడ్డ గాని. సో దీన్ని ఏ రకంగా చూడాలి? మళ్ళీ అక్కడ కూడా చిచ్చు పెడతావా? ఇంకొంతమంది ఏమంటారు, తీన్మార్ మల్లన్నకి ఫండింగ్ ఇచ్చేది మునూరు కాపు సామాజిక వర్గంలో ఉన్నటువంటి రాజకీయ నేతలు. మునూరు కాపు సామాజిక వర్గంలో ఎవరెవరైతే రాజకీయంగా ఉన్నారో సో వాళ్ళు తీన్మార్ మల్లన్నకు, అన్ని పార్టీలలో ఉన్నటువంటి మునూరు కాపులు తీన్మార్ మల్లన్నకు హెల్ప్ చేస్తున్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఒక గంగుల కమలాకర్ గారు, ఇంకో ధర్మపురి అరవింద్ గారు, ఇక్కడ బండి సంజయ్ గారు, సో ఇంకొంతమంది ఎవరెవరైతే ఈ సామాజిక వర్గానికి వాళ్ళు ఉన్నారో సో వాళ్ళే తీన్మార్ మల్లన్నకి ఇదంతా కూడా ఫండింగ్ ఇస్తున్నారని చెప్తున్నారు. ఎంతవరకు రకరకాలుగా చెప్తున్నారు. రేవంత్ రెడ్డి అంటారు, వెనకాల కేసీఆర్ ఉన్నాడు అంటారు, వెనకాల వాళ్ళు ఉన్నారు అంటారు. వీళ్ళు అంటే జనాలు పిచ్చోళ్ళా? అరే రాష్ట్రంలో పథకాలు రావట్లేదు నాయన, సంక్షేమ పథకాలు రావట్లే, కులగణన సర్వే మొత్తం చెడింది, వీళ్ళ మైండ్ దొబ్బింది. కులగణన కుటుంబ సర్వే మొత్తం బోగస్, ఫేక్, తప్పుడు రిపోర్ట్లు ఇచ్చిండు. బీసీలకు కూడా అన్యాయం జరుగుతుంది. ఆడ 51% ఉన్న బీసీలని 41%కి ఎట్లా పడిపోయింది? ఎట్లా పడిపోయింది? ఎవరికి వస్తున్నాయి సంక్షేమ పథకాలు? ఫీజు రియంబర్స్మెంట్లు ఎక్కడున్నాయి?